సర్వశాస్త్రాల సారం భగవద్గీత. భగవద్గీతలోని మొదటి పేజీ నుండి ఆఖరు పేజీ వరకు ప్రతి పేజీలో కూడా జీవిత సత్యాన్ని గోచరింపజేస్తుందన్నమాట. అయితే అన్నారు, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే 84 లక్షల జీవరాశుల్లోకెల్లా మానవ జీవితం చాలా విశిష్టమైనదన్నమాట. అయితే ఎందుకు విశిష్టమైనది అంటే మన నిజస్వరూపం ఈ మానవ జన్మలో తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే నిజస్వరూపం చూడండి, నిజస్వరూపం తెలుసుకోవడానికి మానవ జన్మ ఒక అర్హత ఉందన్నమాట. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు చూడండి, 8th క్లాస్కి వెళ్ళాలి అంటే 7th పాస్ అయ్యి ఉండాలి. అలాగనే ఇంటర్కి వెళ్ళాలి అంటే మనము 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగనే ఒక మెట్టు ఎక్కాలి అంటే మనము ఒక అర్హత కలిగి ఉండాలి. అలాగనే ఈ మానవ జీవితం మనకి జ్ఞానం పొందడానికి అర్హత అయి ఉన్నదన్నమాట. అంతేకాదు మోక్షం కూడా మనము ఈ మానవ జన్మలో పొందగలమన్నమాట. అయితే ఈ మోక్షాన్ని ఎలాగ మనం పొందగలము అన్నది స్పష్టంగా మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, కాకి పిల్లి ఇవన్నీ ఉన్నాయి అంటే వాటికి మోక్షం పొందే అర్హత లేదు. ఎందుకు అంటే సంపూర్ణ ఆనందాన్ని వాళ్ళు వాటికి సంపూర్ణ ఆనందం పొందే ఛాన్స్ లేదన్నమాట. అయితే మానవుడికైతే అలాగ కాదు. కుక్క వాటికి ఏంటంటే మళ్ళీ జన్మ రావాలి అంటే అది దేవుడి నిర్ణయం మీద ఉంటుంది అన్నమాట. ఏ జన్మ వాళ్ళు చేసుకున్న పాపుణ్యం పెట్టి మళ్ళీ జన్మ వస్తుంది. కానీ మానవుడికి అలా కాదు. మానవుడు మాధవుడిగా మారే ఛాన్స్ ఉందన్నమాట. సో అంత విశిష్టమైనది మన మానవ జన్మ. అంటే మనము మోక్షం అమృతత్వం పొందొచ్చు అన్నమాట. ఈ మానవ జన్మలో మళ్ళీ జన్మ రాని సౌభాగ్యాన్ని పొందే అర్హత ఈ జన్మకుంది. మోక్షం పొందే అర్హత కలిగి ఉంది. ఇప్పుడు చూడండి, అంటే ఈ మానవ జీవితం మోక్షము అంటే ఈ సంసార సాగరం నుండి బయటపడవచ్చు అన్నమాట. సంసారం అంటే ఇప్పుడు పెళ్ళి పిల్లలు అని కాదు. సంసారము అంటే పుట్టడం, చావడం, ఈ జనన మరణ సర్కిల్ నుంచి బయటపడే అర్హత ఉంది ఈ మానవ జీవితానికి. అంటే ఈ కాలచక్రం నుండి బయటపడవచ్చు అన్నమాట. ఈ కాలచక్రాన్ని నుండి ఎలా బయటపడగలము అన్నది మన భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అంతేకాదు ఈ భగవద్గీతలో 18 అధ్యాయాల్లో కూడా ఒక్క అపశృతి ఉండదు. అంతేకాకుండా ఒక చెడు భావన అనేది కూడా ఉండదు అన్నమాట భగవద్గీతలోన. ఈ భగవద్గీత ద్వారా మనము జననం అదే అమృతత్వాన్ని పొందొచ్చు. అందుకే అన్నారనమాట, ఈ భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు, అది ఒక ధర్మ గ్రంథం అని అన్నారు. ధర్మము ప్రతి మనిషికి అవసరము. ధర్మంగా జీవించే అర్హత ప్రతి మనిషికి ఉందన్నమాట.